శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి వారి యొక్క జీవితంలో ప్రప్రథమంగా ఒక అద్భుతమైనటువంటి ధనయోగం మరియు రాజయోగం అన్నది ఏర్పడడం జరిగింది. ఇది ప్రధానంగా పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ పక్ష ప్రారంభంలో భాగ్యాధిపతి రవి రాశి యందు సంచరించడం వల్ల మీలో ఒక విధమైన తేజస్సు అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ధర్మబద్ధమైనదన్నప్పుడు దాన్ని కంప్లీట్గా అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. ఒక దైవిక లక్షణాలు, కాన్ఫిడెన్సు, ధైర్యం మీలో కనబడుతూ ఉంటుంది. అలాగే పంచమాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఏదైనా పని అనుకున్న వెంబటనే పూర్తి చేయాలనే ఆలోచన, అలాగే నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అటు క్రీడా రంగంలో ఉన్నా, అటు రాజకీయ రంగంలో ఉన్నా, ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా మీలో ఉన్నటువంటి విద్వత్తుకి ప్రభుత్వ సహకారం తోడవడం వల్ల అది గొప్ప విషయంగా మీలో కనబడుతూ ఉంటుంది. ఒక ధర్మకర్తగానో, ఒక ప్రీస్ట్గానో, ఒక సీనియర్ లీడర్లాగా మీరు బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ మాటే శాసనంగా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే రాశ్యాధిపతి గురువు కూడా సప్తమ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని వీక్షించడం జరుగుతూ ఉంది. ఆ కారణం వల్ల ఏంటంటే 1, 5, 9 స్థానాలు ఒకే భావం మీద రాశి మీద ఏర్పడడం వల్ల అటు పూర్వపుణ్యం, ఈ జన్మలో మీరు సంపాదించినటువంటి విద్య, నేమ్ అండ్ ఫేమ్ అన్నీ ఒకేసారి కలిసి రావడం వల్ల మీరు ఈ 16వ తారీఖు డిసెంబర్ నుంచి మళ్ళా జనవరి 15 వరకు కూడా ఈ యోగం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, ఒక రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా, లేదంటే ఒక మత సంస్థను స్థాపించాలన్నా, లేదంటే ఒక ఆశ్రమాన్ని నిర్మించాలన్నా, లేదంటే ఒక స్కూలు, కాలేజీ ఏదన్నా మీరు అనుకుంటే మాత్రం 100% అది పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే మరి శాస్త్ర గ్రంథాల్లో, నాడీ శాస్త్ర గ్రంథాల్లో అయితేనే ప్రముఖులైనటువంటి జ్యోతిషవేత్తలు మరి కేఎన్ రావు గారు లాంటి వాళ్ళు ఒక పరిశోధన చేస్తూ, అంటే సుమారుగా వాళ్ళకి 85 ఇయర్స్ ఉంటాయి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా సుమారుగా ఒక 60-70 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రంలో అనుభవం ఉన్నటువంటి ఆ గురువుగారు చెప్పినటువంటి రహస్యం ఏంటంటే ఏదైనా ఒక భావం మీద శని ప్లస్ గురువు ఇరువురు కలిసి ఆ భావం మీద దృష్టి పెట్టినప్పుడు ఆ భావ ఫలితాలు, ఆ భావంలో ఉన్నటువంటి గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు ఒక మంచి అదృష్ట ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి యోగం అన్నది ఇప్పుడు ఏర్పడింది అన్నమాట. రాశ్యాధిపతి గురువు సప్తమంలో ఉండి రాశిని వీక్షించడం, ధనాధిపతి శని చతుర్థంలో ఉండి దశమ దృష్టితో మరి ధనుసు రాశిని వీక్షించడం వల్ల మీకు ఇన్ని గ్రహాలు ఒకేసారి ఫలితం ఇవ్వడంతో మీ యొక్క విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా ప్రస్తుతం డిసెంబర్ 20 వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అంటే లాభాధిపతిగా వ్యయంలో ఉన్నాడు. కంప్లీట్గా ధన వ్యయం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆడంబరాల కొరకు, వ్యసనాల కొరకు, బలహీనతల కొరకు, స్త్రీల కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు ధన వ్యయం జరిగి మీలో ఒక విధమైనటువంటి కంఫర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. అటువంటి శుక్రుడు కూడా డిసెంబర్ 20న రాశిలో ప్రవేశిస్తూ మీకు ఒక విధమైన సుఖ సంతోషాలని, ఆనందాలను ఇవ్వడం జరుగుతుంది. కొంత ఎంటర్టైన్మెంటు, కొన్ని బలహీనతలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు దృష్టి పడటం వల్ల ఏంటంటే వాటి జోలికి వెళ్లకుండా కేవలం నిజాయితీ అయిన పద్ధతిలో ధర్మబద్ధకంగా వెళ్ళడం వల్ల ఒక ధర్మ కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అది లోక శ్రేయస్సు కొరకో, మీ కుటుంబ శ్రేయస్సు కొరకో, ఇతరుల శ్రేయస్సు కొరకన్నా మీరు చేపట్టే పని ఎవరి కొరకు చేపడితే వారికే విజయం అవుద్ది. మీ కొరకు చేపడితే మీకే విజయం లభిస్తూ ఉంటుంది. బుధుడు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల దశమాధిపతిగా కొంత ఇన్వెస్ట్మెంటు వ్యయం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రయత్నాలు మాత్రమే నెరవేరుతుంటాయి. ఏమాత్రం నీతి తప్పినా, అక్రమ మార్గంలో వెళ్ళినా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది.
ధనుసు రాశి వారి జీవితంలో ఎంత నిజాయితీగా వెళ్తే వారి జీవితం అంత నేమ్ అండ్ ఫేమ్తో హైలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు, లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు, రవి కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదంటే ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడు కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరిగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది.
ఇప్పుడు ఇల్లాలని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్‌ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పాళ్ళు పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను కానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.